బాలకృష్ణ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు. ఎవడు అడగలేదు, చిరంజీవి పేరు ఎత్తి అసెంబ్లీలో ఎవడు అడగలేదు, వాడేవాడు అన్నట్టు మాట్లాడాడు. అది అతనికి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అతని చిన్నప్పటి నుంచే నరనరాన గర్వం అనేటువంటిది అతని నరనరాన జీర్ణించకపోయింది అనేది జగమెరిగిన సత్యమే. అది అతని నేచర్ గురించి మీకు కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నాను, చూడండి. అలాగే అయితే అతను అసెంబ్లీలో చిరంజీవి లేడు. ఇప్పుడు చిరంజీవి మామూలుగా అయితే మన సభా మర్యాదల ప్రకారంగా అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ అక్కడ లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. అది ఎందుకంటే అది అతను అక్కడ సమాధానం చెప్పుకునే స్థితిలో ఉండడు కాబట్టి అతని గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. అయినా సరే మన పార్లమెంట్లో మన అసెంబ్లీలలో లేని వ్యక్తుల గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడో ఎప్పుడు పడితే అప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. దానికి ఉదాహరణ ఇది అని మనం చెప్పుకోవచ్చు. కానీ నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే అక్కడ జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎవరు కూడా ఆపోజ్ చేసినట్టుగా మనకి ఎక్కడా కనిపించలేదు. మరి అసెంబ్లీ ఆ వీడియోలను క్లిప్పింగ్లను రిలీజ్ చేయలేదా ఏంటో నాకు తెలియదు. కనీసం ఇంతవరకు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా మనకు లేదు. అంటే ఇది మరి ఎందుకని ఇంత సైలెంట్గా ఉంటున్నారో ఇది మనకు అర్థం కాలేదు. కానీ ఒక వ్యక్తిని, చిరంజీవి లాంటి ఒక వ్యక్తిని ఒకప్పుడు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్గా వెలుగొందినటువంటి ఒక వ్యక్తి మామూలుగా సభలో వాడు వీడు అనడము ఎంత సంస్కారమో ఆలోచించుకోవాలి బాలకృష్ణ ఒకసారి. అంటే అతని గురించి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా సత్యాలే. అతని మీద ఒకప్పుడు క్రిమినల్ కేసు కూడా ఫైల్ కావాల్సింది కానీ ఆగిపోయింది. అతని ఇంట్లో అప్పుడు ఒకసారి పిస్తల్స్ పేలినట్టుగా కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. పేపర్లలో చాలా న్యూస్ వచ్చినాయి, అప్పుడు భయంకరమైన న్యూస్ వచ్చినాయి, సెన్సేషన్ అయినాయి. ఇలాంటి చరిత్ర అయితే ఉంది బాలకృష్ణకు. చాలా క్షణిక ఆవేశం అని, అప్పుడప్పుడు కార్యకర్తలను అభిమానులను కొడుతుంటాడని, తంతుంటాడని, ఇలాంటివన్నీ ఎన్నో అతని మీద అభియోగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతున్నది కదా, అంత ఆవేశంగా మా సభలో మాజీ సీఎంనేమో సైకో అనడము, ఒక మెగాస్టార్ని పట్టుకొని వాడేవాడు అనడము, అవన్నీ అతని యొక్క నేచర్ను, అతని స్వభావాన్ని తెలియజేస్తున్నాయి జనాలకు. రాజకీయ నాయకులు ఎంతో హుందాగా ప్రవర్తించాలి, కానీ అది లేకుండా పోయింది. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో హుందాతనం అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదనేది నా అభిప్రాయము. అర్థం చేసుకున్న వాళ్ళు నా వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.